జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన టాప్ సోదరులకు అందరికీ మొత్తం అన్ని కులాల నుంచి కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మనందరం కూడా ఇక్కడికి వచ్చి కలవడం, ఈ కలయిక ద్వారా మన రంగా గారికి వర్ధంతి వేడుకలు చేయడం జరుగుతుంది. అయితే అందులో భాగంగా ఈరోజు కూడా మనందరం కూడా ఇక్కడికి వచ్చి చేయడం జరిగింది. అయితే ఈరోజు ఒక ముఖ్య విషయం ఏంటంటే రంగా గారి విగ్రహాన్ని మెయిన్ రోడ్లో పెట్టాలన్న తలంపు రావడం, నిజంగా తలంపు తెచ్చిన వాళ్ళకి అదేవిధంగా దీనికి కోఆపరేట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మన వంగవీటి రాధా గారు, మన మంత్రివర్యులు సుభాష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న జగన్నాథగిరి పంచాయతీలో జరుగుతున్న వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహావిష్కరణ కూడా మీరందరూ కూడా దయచేయవలసిందిగా కోరి మరీ ప్రార్థిస్తున్నాను. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో అక్కడ కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ కూడా 5 గంటలకి అక్కడికి వచ్చి దాన్ని విజయవంతం చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. జై వంగవీటి మోహన్ రంగా. నా శుభాకాంక్షలు. ఈ కొత్తగా మన కాపు సంఘం ఏర్పడిన తర్వాత అధ్యక్షులు తొగర బ్రహ్మయ్య గారి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ విన్న పుర ప్రముఖులు, చైర్మన్ గారు, కౌన్సిలర్స్ వీళ్ళందరి సమాలోచనతో ఈ రామచంద్రపురంలో గతం 2 నెలల క్రితం వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. దానికి మీరందరూ కూడా విలువైన సూచనలు, సలహాలు ఇచ్చి ఈ విగ్రహ తోడ్పాటుకు అందరూ మనం అంటే ఒకలేనే కాదు, ఈ రామచంద్రపురంలో ఎన్ని వార్డులు ఉన్నాయి అన్ని వార్డులను కాపులందరూ కదా అందరితో ఒక 100 రూపాయలతో సహా వేయించి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అధ్యక్షులు గారు నిర్ణయించారు. ఆ నిర్ణయాన్ని మీరు అందరూ సమర్థించి మన పెట్టే విగ్రహం కూడా ఎవరికీ డిస్టర్బెన్స్ లేకుండా కౌన్సిలర్స్ అందరూ మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆమోదం కూడా తెలిపించి ఈ విగ్రహ తోడ్పాటుకు కూడా మీరందరూ సహకరించాలని మన కాపు సంఘం తరఫున ఇక్కడ ఉన్న గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా కోరుతున్నాం. దయచేసి ఇందులో ఎటువంటి రాజకీయాలు లేవు, మీరందరూ కూడా సహకరించి ఈ విగ్రహం ఏర్పాటుకి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం.